బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వీటికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, ఏపీలోని కొన్ని జిల్లాలకు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ జిల్లాలేంటి, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఏదైతే రానున్న 3 రోజుల పాటు కూడా ఏపీకి భారీ వర్షంగా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 24 గంటలు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా కూడా రానున్న 3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏపీలో కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే తెలుస్తా ఉంది. అయితే తెలంగాణకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో కొన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు ఏపీకి సంబంధించి అయితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా, గుంటూరు ఆ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్లు కూడా ఇప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణలో కూడా 3 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షం పడే సూచనలు అయితే కనపడతా ఉంది. అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. దానికి అక్కడ ఆ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే ఏదైతే సీఎంఓ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి అక్కడ ఒక కలెక్టర్ కూడా అక్కడ ఉండి పర్యవేక్షించారు. ఆ వర్షానికి ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పారు. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇటు పూర్తిగా ఇటు అమరావతి ఏదైతే ఏపీలో ఏదైతే బాపట్ల, పల్నాడు, అమరావతి, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఇటు పంటలు అయితే వేసుకునే రైతులు కూడా ఇప్పటికీ అప్రమత్తమైనది. కొంత వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఎవరైతే రైతులు ఉంటారో రైతులు పంట చేసుకొచ్చే టైంకి ఆ వర్షాలు అధికంగా పడటం వల్ల పంట కూడా నష్టపోయే అవకాశం ఉన్నట్టు కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మాత్రం ముందస్తుగానే ఎక్కడైతే వర్షపాతం నమోదు ఎక్కువగా అవుతుందో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా వేటకు వెళ్ళేటట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా ఇటు ఏదైతే ఈ గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా డ్రైన్లు పొంగకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులతో కావచ్చు, ఇటు కలెక్టర్ అధికారులతో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎవరైతే ఆ అధికారులు కనుక సెలవు పెట్టినటువంటి నేపథ్యంలో ఆ సెలవును కూడా వెనక తీసుకుని వెంటనే విధులకు హాజరు కావాలని కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఇటు గుంటూరు జిల్లాలో మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ప్రధాన భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇటు ఏదైతే 300 బ్రిడ్జి కావచ్చు, కనకగుంట బ్రిడ్జి కావచ్చు అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లో మాత్రం రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా అధికారులు ఎప్పటికీ తగు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిని కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఎవరు బయటకు రావద్దంటూ కూడా వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు కూడా ఇప్పటికే తరలించినటువంటి నేపథ్యం.
రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.